నన్ను తిడతారు అత్తమా గంజి పోయేవా అని అంటారు నన్ను. మామయ్య సరే నువ్వని పెట్టి నీకు అన్నం పెడతా కానీ నా ఈ యొక్క 3 బట్టలు ఉన్నాయి నా చీరలు. మామయ్య నా చీరలు రవికలు లంగలు రేవుకు వెళ్ళి అక్కడ పారే అటువంటి ఏరుంది కదా, ఆ ఏట్లకు వెళ్ళి ఉతుకరాపో మామయ్య, నీకు అన్నం పెడతాపో. బట్టలు ఉతుకురాపో మామయ్య. ఇగో మామయ్య 1 2 3 4 5 40 99 ఇగో 40 ఇగో లంగలు జాకెట్లేవి ఇగో ఇది 40 జాకెట్లు. మామయ్య ఈ మూట కట్టుకో మరి లోపల లేచిన ఆ బట్టలు లేచిన అప్పుడు చెప్పకు. మామయ్య మూట కట్టుకో సేవ చేసినప్పుడు రాలే పాడరంగడు, నీ సేవ నేను చేస్తాను. నా కోడలిత్తు గారు కష్టపడుతుంది రాగాలి ఆయన ఎందుకు ఎడవలేదు. పోయి నా బట్టలు ఉత్తుకొని రా పో, లేకపోతే మళ్ళీ వాతలు పెడతా. పాండురంగా ఏమి బాగా ఎంతకు తెచ్చే బాగా ఎంతకు తెచ్చే బాగా కొంచెము నాడి ఇది ఎంతకు తెచ్చే కొంచెము నాడి ఇది ఎంతకు తెచ్చే ఎంత పని చేస్తుంది పుండరీక. నా కొడుకు ఎక్కడ పోయిందో, నా కోడలు దెబ్బలు కొట్టి ఒంటి నిండా వాసన పెట్టి బట్టలు ఉతుకురాపో అని మోపెడు బట్టలు మీద వేసింది. ఆ కాంతతో పంతములు ఆడితే ఎన్ని దెబ్బలు కొడుతుందో చెప్పిన పని చేయడమే. పాండురంగా చదువు చెప్పి శాస్త్రము చెప్పి పురాణములు కొక్కోకములు భారతము మొత్తము నా కొడుకుకు చెప్పి ఒక ఇంటికి పోయి ఆ ఇంటికి పోయి పిల్లలు మాట్లాడి కొడుకుకు పెళ్లి చేస్తే మాకు సహాయం అవుతారేమో అనుకున్నా కానీ మమ్మల్ని ఎంత కష్టపెడతారని తెలియదు. పాండురంగా దేవుడా, ఈ సముద్రం ఈ కొలనుకు వచ్చాను కానీ
మోపు మోయాలంటే బరువైతుంది. నీ బట్టలు వినాలన్నా నా వశమైతే లేదు. పాండురంగా పాండురంగా నా భక్తుడైన జాక్నుడు వారి కోడలు పెట్టే ఇడుములకు ఆ వాతలకు కష్టపడుతూ ధరణిపై మూర్చిలినాడే. సరే, నా భక్తులకు పెట్టిన ఆ వాతలు ఆమెకే వచ్చునుగాక. నా భక్తుని ఇప్పుడే రక్షించిందే కర్తవ్యం. నా మాయ చేత ఈ బట్టలు కూడా, ఈ వస్త్రములన్నీ శుభ్రపరిచి ఇక్కడ గడ్డకు ఉండేటట్టు చేస్తాను. ఓ తాతయ్య, తాతయ్య, నీ బట్టలు శుభ్రం చేసుకున్నావు కదా తాతయ్య. అలసిపోయి పండుకున్నావా తాతయ్య? తాతయ్య లేచి చూడు, నీ బట్టలు శుభ్రం చేసుకున్నావు, నిమ్మలాగా వండుకున్నావు. నీ బట్టలు శుభ్రం చేసినావు నువ్వే. బట్టలు శుభ్రపరిచింది ఎవరు కాబోలు? ఓహో, నా పాండురంగడే, నా దేవుడే నా కష్టము చూడలేక ఆయన మాయతోటి మొత్తం శుభ్రమైపోయాయి. ఈ బట్టలు తీసుకుని వెళ్ళి నా కోడలికి ఇస్తే ఇక్కడ అన్నవన్న పెడుతుందేమో తింట. వస్త్రాలు శుభ్రపరుచుకొని వచ్చాను. బట్టలు మంచిగా మైల పోయినాయి చూడు. నీ లంగా పక్కన వాళ్ళకి, నీ లంగా ఏంటిది? నీ లంగా పక్కన పలగొచ్చాడు. ఇంకొక మీద కొట్టిండో పండగ తెలియదమ్మా. ఈ కొత్త చీరే మొత్తం ఏడుగా తుక్కు తుక్కు చేసిన అమ్మా. అంతేనా? జాకెట్ కూడా అమ్మా అయితే ఉండే, అప్పుడు కొత్త ఉండే. ఒక్క దెబ్బకే మొత్తం చీడిపోయినాడికి. సరే కానీ ఈ బట్టలు తీసుకుపోయి ఇంట్లో అయిపో. ఇంతేనా? ఇంత మంచిగా ఉతుకొచ్చు, ఆడలు కూడా అంత మంచిగా ఉతుకరు. ఎట్లా ఉతుకోవచ్చు? సరే, చాలా కదా అంటాడు, మంచిగా ఉతుకోవచ్చు. అత్తమ్మ ఎటు పోయిందో? ఓ అత్తమ్మ, అమ్మా ఒకరు బూట్ తల్లి అన్నం వేస్తా కానీ లోపలికి వెళ్ళి ఆడ బండి కట్టెలు ఉన్నాయి, అది పరగొట్టుకో. చేస్తాపో మామయ్య, నాకెందుకు బోధనం? కట్టెలు వాళ్ళ కొట్టు, పరగొడతావా? బలిసి అత్తమ్మ ఓట్లు దంచినవా? ఓట్లు దంచినవా? తంతలేదమ్మా. ఎప్పుడు దంచుతావు? ఇప్పుడే నేను వచ్చేసరికి ఒడ్డు దంచు, మొత్తం బియ్యం వేసి ఇల్లు ఊడ్చి అలికి ముక్కులేసి వంట చేసినాక నన్ను పిలుసు, జకాబాయి అని పిలుసు, అప్పుడు వచ్చి తింటా. ఈ ఒట్టు తంతుడు మనకి తెలియదు. ఆయన రంగా నీలాంగారా రంగా ఇప్పుడు కాళ్ళు చేతులు ఇలాంటి పనులు చేయ, కాళ్ళు
రాజ్య పరిపాలన చేసినప్పటి నుంచి ఈ చేతులారా తన కోడలు అనగా అత్తారి చూడకుండగా అతి కష్టపెడుతున్నది. ఆమెకు చేతులు పొక్కులు వచ్చి నేలపై ఒరిగినాడు. సరే, ఈమె చేతులకు పడినటువంటి ఆ పొక్కులు మాయమై ఈమెకు పెట్టిన వాసలు జకాబాయికి వచ్చునుగా. ఈ వడ్లు దంచమని పెట్టినది నా మహిమ చేత ఈ వడ్లు కూడా దంచి బియ్యము తయారుగా చేసి ఇక్కడ ఉంచదను. ఈ ఇంటి పనులన్నీ శుభ్రం అవురుగాక.